హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసు మోహన్ వంటిల్లు. అందరు బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరంతా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరో వీడియో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఇంకా ఇవాళ వీడియో ఏంటి అంటే పొంగలి అనమాట. పొంగలి సాంబార్ అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా మీతో కూడా షేర్ చేసుకుందాం. ఈ రెండు రెసిపీస్ మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మనకి మార్నింగ్ చేసిన అన్నం కానీ అలా మిగిలిపోతూ ఉంటుంది కదా. సో నేను మార్నింగ్ అయితే అన్నం చేశాను. బట్ ఎవరు తినలేదనమాట. పాపకి కొంచెం ఫీవరిష్గా ఉండి హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చింది. సో తనకి ఇడ్లీ సాంబారు అన్నం అన్నం లేకోకుండా ఇట్లా రసం అన్నం ఇలాంటి ప్రిపేర్ చేశాను. ఇంకా ఏంటి అంటే అన్నం మిగిలిపోయి ఉంది కదా, ఇంక ఏం చేయాలి అనేసి అడిగితే పాప చాలా రోజులైంది మమ్మీ పొంగల్ చేయి అనేది. పొంగలి సాంబార్ అంటే మా ఇంట్లో బాగా ఇష్టంగా తింటారండి. చట్నీ పొంగల్ కంటే సాంబార్ పొంగలి బాగా తింటారు. ఇంకా సో అందుకోసం అనేసి నేనైతే ఇంకా అన్నం ఎలాగో మిగిలిపోయింది కదా, మామూలుగా అయితే మా కడప సైడ్ వాళ్ళు మిగిలిన అన్నంతో రాగి సంగటి ప్రిపేర్ చేస్తారు, చాలా బాగుంటుంది. సో ఇంకా ఇలా అలాగే దీంతో కూడా మనం పొంగల్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా చేయాలో వీడియో అనేది చూసేయండి, స్కిప్ చేయకోకుండా. ఇంకా అలాగే కుక్కర్ పెట్టేసుకొని కుక్కర్లో కొంచెము నెయ్యి వేసుకోవాలి. పొంగలి అంటే ఎప్పటికైనా నెయ్యే ప్రిపేర్ చేయండి, చాలా బాగుంటుంది. నెయ్యి వేసుకొని ఇందులోకి పెసరపప్పు యాడ్ చేసుకొని పెసరపప్పులోకి అది సాల్ట్, పసుపు రెండు యాడ్ చేసేసి ఆ పెసరపప్పుని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. అంటే పచ్చి స్మెల్ పోయేంత వరకు ఫ్రై అయిన తర్వాత మనకి వాటర్ మనము ఇది పెసరపప్పు వేసినాక వాటర్ వేసిన తర్వాత ఒక పొంగు వచ్చేంత వరకు పెసరపప్పుని ఉడకనివ్వాలి. ఎందుకంటే అన్నం ఆల్రెడీ బాయిల్ అయింది కాబట్టి రెండు పెసరపప్పు అన్నం ఒకేసారి వేస్తే పెసరపప్పు ఉడకకోకుండా పలుకు పలుకుగా ఉంటుంది కాబట్టి ముందుగా పెసరపప్పుని ఒక బాయిల్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకొని తర్వాత అందులోకి ఈ అన్నాన్ని యాడ్ చేయండి. అప్పుడు ఈక్వల్గా రెండు కుక్ అయిపోతాయి. లేదు అంటే పెసరపప్పు అమ్మటే అన్నం వేసేసాము అంటే సరిగ్గా కుక్ అవ్వదు అనమాట పెసరపప్పు. అందుకోసం అనేసి ఇలా చెప్తున్నాను. ఇంకా ఒక పక్క అయితే సాంబార్కి ప్రిపేర్ చేసేసుకున్నాను ఆల్రెడీ. ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసేసి పోపు పెట్టేయడమే. ఇంకా ఇక్కడ పొంగల్ అయితే చూసారు కదా, ఇలా పెసరపప్పు ఒక పొంగు అయితే రానివ్వాలి. అప్పుడు మనకి పెసరపప్పు కొంచెం ఉడికినట్టు అవుతుంది. మొత్తం పెసరపప్పు అనేది పలుకు పచ్చదనం పోయి ఇట్లా పలుకులాగా అవుతుంది. సో ఇందులోకి ఇప్పుడు మనము మిగిల్చిన అన్నం ఉంటుంది కదా, ఈ అన్నాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. లేదు ఒకేసారి మేము పొంగల్ చేసుకున్నాం అంటే బేళ్ళమ్మటే బియ్యం కూడా వేసేసి ఎసురు యాడ్ చేసేసుకొని విజిల్ పెట్టేసేయడమే. ఇంకా లేదు మేము అన్నంతో కూడా ఇలా నాలాగా అన్నంతో ప్రిపేర్ చేస్తున్నారంటే ఇలా అన్నం అయితే యాడ్ చేసుకోండి. ఆల్రెడీ మనకు అన్నం కుక్ అయింది కాబట్టి ఎసురు అనేది చూసుకొని యాడ్ చేసుకోండి. పొంగల్ కంటే 5 times వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి కదా, అలాంటప్పుడు ఇలా 3 or 4 అయితే యాడ్ చేసుకోండి, మనకి ఈక్వల్గా సరిపోతుంది. ఇంకా ఉప్పు వేసుకొని సరి చూసుకొని విజిల్ పెట్టేసుకొని ఒక 4 విజిల్స్ అయితే సరిపోతుంది. ఆటోమేటిక్గా మనకైతే కుక్ అయిపోతుంది ఈ పొంగల్ అనేది. 4 విజిల్స్ అయితే సరిపోతుందండి. ఎందుకంటే అన్నం ఆల్రెడీ కుక్ అయింది కాబట్టి ఒక 4 విజిల్స్ వస్తే మెత్తగా కుక్ అవుతుంది, చాలా బాగుంటుంది. పొంగల్ ఎప్పటికైనా కానీ మెత్తగా కుక్ అయితేనే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఆ పెసరపప్పు అన్నం అనేది బాగా కలిసిపోయి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఇంక ఇక్కడైతే సాంబార్ అయితే ఉడికిపోయింది. ఇంకా సాంబార్ రెసిపీ ఆల్రెడీ లాస్ట్ ఒక ఫుల్ వీడియోలో ఉందేమో, అందుకే నేను మీతో అయితే సాంబార్ నేమ్ షేర్ చేసుకోలేదు. ఇంకా ఏ దానికైనా లాస్ట్లో పోపు వేస్తేనే బాగుంటుంది కదా, ఇంగువ వేసేసి. మనకి ఏ రెసిపీ అయినా కొంచెం ఇలాంటి రెసిపీస్కి ఇంగువ యాడ్ చేసేసి పోపేసామంటే చాలా అంటే చాలా టేస్ట్ అవుతుంది. ఆ టేస్ట్ కూడా ఇంకా కొంచెం పెరుగుతుందని చెప్పొచ్చు. పచ్చళ్ళల్లో కానీ పొంగలి సాంబార్కి పప్పుచారు ఇలాంటి వాటికి ఇంగువ యాడ్ చేసుకోండి. చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి కదా ఇంగువలో. సో నవే డేస్ అయితే చాలామంది యూజ్ చేస్తున్నారు, అప్పుడంతా లేదు కానీ ఇప్పుడైతే కానీ చాలా అంటే ఆ స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడ్డానికి కూడా రెసిపీ అనేది స్మెల్ బాగుంటుంది, అరోమా బాగుంటుంది, తినడానికి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఇలా అయితే సాంబార్ నేను పోపు పెట్టేసేసుకున్నాను. ఇంకా తర్వాత 4 విజిల్స్ కుక్కర్ పెట్టేశాను కదా పొంగల్కి. 4 విజిల్స్ అయిపోయిన తర్వాత ప్రెషర్ అంతా తీసేసి ఇంకా ఇలా చూశారు కదా చక్కగా ఉడికిపోయింది అన్నం అయితే ఇంకా అంటే పెసరపప్పు పలుకుల్లా అలా ఏం లేకోకుండా రెండు మంచిగా మిక్స్ అయిపోయాయి. మనము ఎసురు అనేది కరెక్ట్గా వేసేసుకోవాలి. ఉడికిన అన్నం కాబట్టి నేను 3.5 అలా వేసేసుకున్నాను. లేదు బ్యాళ్ళకు బియ్యానికి అంటే 5 అయితే వేసేసుకోవాలి. ఒక గ్లాస్కి 5 గ్లాసెస్ వేసుకుంటేనే మనకి పొంగల్ అనేది మెత్తగా వచ్చి తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. ముసలి వాళ్ళు కూడా మంచిగా తినేస్తారనమాట ఈ పొంగల్ని, మెత్తగా ఉండడం వల్ల. అంటే పిల్లలు ముసలి వాళ్ళు కొంచెం నమలాలంటే ఇబ్బంది పడతారు కదా, అలాంటప్పుడు ఇలా యాడ్ చేసుకోండి. ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే పొంగలిలో పాలు. ఇవి కాచి చల్లార్చిన పాలండి. మనం ఎంత క్వాంటిటీ చేస్తున్నామో ఆ క్వాంటిటీకి సరిపడా పాలు అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే కానీ ఒక గ్లాసు రైసు పెసరపప్పు యాడ్ చేశాను కాబట్టి అందులోకి ఒక చిన్న గ్లాస్ అంతా పాలు అయితే యాడ్ చేశాను. ఇవి కాచి చల్లార్చిన పాలండి. కావాలంటే పచ్చి పాలు కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇంకా లాస్ట్లో
ఇంకా పోపు వేసేసుకోవాలి. మెయిన్ పొంగలికి పోపు అనేది చాలా బాగుంటుంది. ఇంక ఇందులోకైతే కనుక జీడిపప్పు, కరివేపాకు, మెయిన్ వచ్చేసి మిరియాలు, జీలకర్ర కచ్చా పచ్చాగా దంచుకున్న ఇవి అయితే కనుక వేసుకోవాలి. మిరియాలు కొంచెం తక్కువ వేసాను, ఎందుకంటే పిల్లలు తినాలి కాబట్టి మరీ ఘాటుకుంటే తినలేరు అనేసి కొంచెం తక్కువనే యాడ్ చేస్తాను. ఇంకా పెద్దలు అలా తినేవాళ్ళు అనుకుంటే ఇంకా కొంచెం యాడ్ చేసుకోండి, ఎందుకంటే పొంగల్ అనేది కొంచెం ఘాటుగా ఉంటేనే చాలా బాగుంటుంది సాంబార్లోకి. ఇలా కచ్చా పచ్చాగా దంచేసుకొని జీడిపప్పు యాడ్ చేసేసుకొని ఇంకా పోపు పెట్టేసుకొని లాస్ట్లో పోపు వేసేటప్పుడు ఈ ఇంగువ కూడా కొంచెం యాడ్ చేసుకొని పోపు వేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే పొంగల్ అయితే మనకి రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అంటే మనకి ఫీవర్ వచ్చినప్పుడు కానీ ఇలా ఏదైనా చల్లగా ఉన్నప్పుడు వెదరు ఇలా చేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది. ఆ రోజైతే మా పాప ఫీవరిష్గానే ఉన్నింది. ఇంకా అందుకనేసి పొంగల్ చేసి సాంబార్ చేశాను. చాలా ఎంజాయ్ చేశారని చెప్పొచ్చు. సో ఇలాంటి రెసిపీ అయితే మళ్ళీ మీతో కలుసుకుంటాను. మంచి మంచి రెసిపీని మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఎలా ఉంది ఏంటి అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మన వీడియో ఎవరైనా పరిచయం చేస్తుండే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రసు మోహన్ వంటలు సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ మీద క్లిక్ చేస్తే నేను పెట్టగా నోటిఫికేషన్ వస్తాయి. అలాగే నా రెసిపీస్ ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది ఇంకా కొంచెం ముందుకైతే వెళ్తుంది. ఇంకా చూస్తారు కదా పొంగలి సాంబార్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. బై బై, టేక్ కేర్.